రాజకీయంలో వచ్చిన మొదట్లో చెప్పారు చాలామంది, ఏందయ్యా నువ్వు ఆ పార్టీని ఎంచుకుంటున్నావు, అది జీవితంలో ఎప్పుడు పైకి రాదు, అది ఉత్తరాది పార్టీ, అది టౌన్ వాళ్ళ పార్టీ, అది చదువుకున్న వాళ్ళ పార్టీ, అది బ్రాహ్మణుల బనియా పార్టీ, అది శాఖాహారుల పార్టీ అని చెప్పి కొంతమంది భయపెట్టారు. కానీ ఆ నమ్మిన పార్టీలోనే ఉండి అక్కడ అంచెలంచెలుగా ఎదిగి నేను నెల్లూరులో వాజ్పేయి గారు వచ్చినప్పుడు మైక్ అనౌన్స్మెంట్ చేసేవాడిని. ఈరోజు సాయంత్రం అటల్ బిహారీ వాజ్పేయి తరుణ హృదయ సామ్రాట్ ఆయన వస్తున్నాడు, సాయంత్రం కోఆపరేటివ్ బ్యాంకులో 6:30కి మీటింగ్ ఉంది, దయచేసి అందరూ పాల్గొండి. అలా మైక్ అనౌన్స్మెంట్ చేసిన వాజ్పేయి గారి గురించి, అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి మైక్ అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య ఒకరోజు అదే పార్టీలో అధికార పార్టీ అధ్యక్షుడై అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ గారి మధ్యలో కూర్చొని రాజకీయం చేస్తాడని చెప్పని నేను ఊహించలే, ఎవరు ఊహించలేదు. కానీ అవకాశం అలా వచ్చింది. కష్టపడిన పనిని ఇష్టపడి చేస్తే నష్టపడేది లేదు. అందుకని ముందు జీవితంలో కష్టపడడం నేర్చుకోవాలి.